వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ నియోగ ఆత్మీయ సమ్మేళనం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వడితెల సతీష్ కుమార్. తూర్పుగోదావరి జిల్లాలో అంబరాన్నంటుతున్న సంక్రాంతి సంబరాలు. వంటలు చేస్తూ సందడి చేసిన వైసీపీ నేతలు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎన్జీఓ అనాథాశ్రమం ఆధ్వర్యంలో మీడియా సమావేశం. వచ్చే నెలలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే వరంగల్ హన్మకొండలో నియోగ బ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ నియోగ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు కుమారుడు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వడితెల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు పెద్దలు భోగిపళ్ళు పోసి ముగ్గుల పోటీలు నిర్వహించి చక్కటి సాంప్రదాయాన్ని చాటుకున్నారు. అందరూ సమాజంలో దాంట్లో ఉన్నతాలో ఒకరి నుంచి 10 వరకు నిర్ణయించాం. అందుకు ధన్యవాదాలు చేసుకుంటూ భాష వేదికలకు ప్రారంభించాలనుకున్నాం. ప్రారంభిస్తున్నాం. రంగవల్లితో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. విద్యావేత్తలు సతీష్ గారు ప్రారంభిస్తున్నాం. రంగవల్లితో కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వెనుక వైపు నిలబడి శ్రీనివాస్ గారు వచ్చి వందన సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సహాయకులు, విద్యావేత్తలు సతీష్ గారు, ఈ సంఘం యొక్క కార్యకలాపాల్లో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలు కాకుండా, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు కాకుండా మనం కూడా మన వంతు సహాయాన్ని ఎవరైతే నీడీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా సర్వీస్ కార్యక్రమాలని కూడా దీంట్లో జోడింపజేసి ప్రతి నెల కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని, ఇవి కాకుండా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్గా, అంటే మన వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్స్, అంటే అనుభవం ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చోటికి చేర్చి వీళ్ళు మనవాళ్ళు సన్మానం చేసి తద్వారా మన యొక్క సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క సంఘము మిగతా 32 జిల్లాలకు కూడా ఒక సూచనగా వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాతో సహకరించినటువంటి మా టీం సభ్యులందరికీ కూడా ఈ యొక్క వేదిక ద్వారా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుకున్నాయి. ఈ వేడుకల్లో వైసీపీ నేతలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంపీ గీత పిండి వంటలు చేస్తూ సందడి చేయగా ఎంపీ భరత్ గాలిపాటాలు ఎగురవేస్తూ గడిపారు. ఈ సందర్భంగా అతివల రంగవల్లులు విశేషంగా ఆకట్టుకున్నాయి. అచ్చమైన పల్లె వాతావరణంలో సంక్రాంతి సంబరాలతో గోదావరి జిల్లాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి.
భోగి, సంక్రాంతి, కనుమ 3 పండగలు 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా మన ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. మన వివిధ ప్రాంతాల నుంచి కూడా సంక్రాంతి పండుగ అనగానే హైదరాబాద్ నుంచి అయితే కానివ్వండి, ఉత్తర రాష్ట్రాల నుంచి అయితే కానివ్వండి, వివిధ దేశాల నుంచి కూడా అందరూ కూడా మళ్ళీ తమ తల్లిదండ్రులను కలుసుకోవడానికి, తమ బంధువుల్ని కలుసుకోవడానికి ఇలా సంక్రాంతి రోజున ఈ యొక్క జనవరి మాసంలో అందరూ కూడా రావడం జరుగుతుంది. చాలా పండగ వాతావరణం అంటే మనకి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిగినంతగా ఈ దేశంలో కూడా ఎక్కడ కూడా జరగదు. ఈ యొక్క పండగ నుంచి దేవుడు మనందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మరింత శక్తినిచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపే విధంగా దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రాష్ట్రంలో విప్లవాత్మకమైన ఎన్నో పథకాలు తీసుకురావడం, నిన్నే సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క తల్లికి కూడా ఏదైతే అమ్మఒడి అని పథకాన్ని అందించి సంక్రాంతి కానుకగా అందరికీ కూడా అందించడం, పిల్లలందరినీ కూడా స్కూలుకు పంపించి ఇంగ్లీష్ మీడియంలో చదివించి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా మీ అందరికీ ఉండి నేను ఆదుకుంటానని చెప్పడం కూడా నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా పండగ వాతావరణం నిన్నటి నుంచే మొదలయ్యే విధంగా అందరూ కూడా పండగలు జరుపుకుంటున్నారు. మన రాజమహేంద్రవరంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకు అతిథులుగా విచ్చేసిన మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు భరత్ గారికి, అలానే వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు సంక్రాంతి శుభాకాంక్షలండి. సంక్రాంతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మన ఉభయ గోదావరి జిల్లాలు. ఉభయ గోదావరి జిల్లాల్లో నిజంగానే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా మనం చేయడం అనేది మనకున్న ఆనవాయితీ. ఈ రోజున మన శ్రీకాకుళం సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు కూడా ఈ రోజున ముందుగానే మనకి సంక్రాంతిని తీసుకొచ్చి అంబరాన్ని అంటేలా ఈ రోజున ఇక్కడ వాతావరణం ఉండడం అనేది చాలా ఆహ్లాదంగా ఉంది. నిజంగా సంక్రాంతి పండుగ అంటే రైతన్నలకు ముఖ్యంగా వర్తించే పండుగ ఇది. ఎందుకంటే కష్టపడి పండించిన పంటని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వారు సంతోషంగా చేసుకునే మొదటి పండుగ. ఈ పండుగలో వారు పండించిన ధాన్యాన్ని బియ్యంగా చేసి దాన్ని పిండిగా చేసి పిండి వంటలు చేసి దేవునికి నైవేద్యం పెడతాం. అలానే గోమాతని కూడా పూజిస్తాము, గొబ్బెమ్మలు పెడతాము. చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి భోగి పళ్ళు పోస్తాము. అలానే మనం పండించిన పంటని పేదవాళ్ళకి అందించడం కోసం మనం ఎదురు చూస్తున్న సమయంలో మన దగ్గరికి హరిదాసులు, గంగిరెద్దులు వాళ్ళు వస్తుంటారు. మన ఇంటి ముందు మన సంతోషాన్ని వెళ్ళబుచ్చడం కోసం మనం ఎన్నో రకాల రంగులు వేసి రంగవల్లులు వేస్తుంటాం. చక్కగా ఈ విధంగా స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకొని ఎంతో సంతోషంగా ఈ సంక్రాంతి 3 రోజులు కూడా చక్కగా జరుపుకోవడం అనేది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఫోర్స్ ఎన్జీఓ అనాథాశ్రమం ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ మన దేశంలో తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలకు దూరమైన చిన్నారులను చేరతీయాలని, వారికి విద్యాబుద్ధులు చెప్పించి సరైన మార్గంలో పెట్టే అవగాహన అందరికీ ఉండాలని అన్నారు. ఫిబ్రవరి 8 మరియు 9వ తేదీలో జరగబోయే అంతర్జాతీయ సదస్సులో దేశ విదేశాల నుండి పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసి అనాథ పిల్లల అవసరాలు తీర్చి వారి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.
మర్చిపోయేటట్టు చేయాలి. అది జరుగుతుంది, ఆ రోజు వస్తుంది. ఎందుకంటే పుట్టిన బిడ్డ మనందరి బిడ్డ అనేటువంటి రోజు సమాజంలో రావాలి. అది నా బిడ్డ కానీ, మీ బిడ్డ కానీ, ఎవరి బిడ్డ అయినా కూడా మనందరి బిడ్డ అనేటువంటి ఆలోచన రాక తప్పదు, వస్తుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్ సొసైటీ విల్ ఇవాల్వ్ లైక్ దట్. డెఫినెట్గా అటువైపు ప్రయాణం చేయాలి. మనం చేయడానికి చోదక శక్తులు ఉండాలి, దాని ముందు తీసుకుపోయేటువంటి శక్తులు ఉండాలి. దాంట్లో భాగంగానే మరి ఇన్నయ్య గారు మా ఇల్లు పేరిట జరుగుతున్న కార్యక్రమం కానీ, దేశంలో వందలాది వేలాది సంస్థలు ఈరోజు ఉన్నాయి మన దేశంలో. ఏది ఆర్ఫన్స్ కోసము పనిచేస్తున్నటువంటి వ్యక్తిగతంగా ఇండివిజువల్స్, సంస్థలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. వాటన్నింటినీ సంఘటితపరిచి ఒక సభ జరుపుకోవాలని చెప్పి చాలా రోజుల నుండి ఆలోచన చేస్తున్నాం. మరి ఈరోజు అంతర్జాతీయ కాన్ఫరెన్స్ మన హైదరాబాద్లో ఫిబ్రవరి 8-9 నాడు జరగబోయేటువంటి ఈ సమావేశాలకి ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు, జగదీష్ గారు చెప్పినట్టు, ఒక ఇంటర్నేషనల్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ జానీ మైకేల్ మార్టిన్ గారు, వారు మరి కాలిఫోర్నియాలో యుఎస్ఏలో ఉన్నారు. వారు ముఖ్య అతిథిగా ఈ కాన్ఫరెన్స్ వస్తున్నారు. మరి వీరు చేసినటువంటి ప్రయత్నము చాలా సంతోషం. ఈ కాన్ఫరెన్స్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరి మా వంతు కర్తవ్యం నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ప్యూర్ అనే సంస్థ స్థాపించి అమెరికాలో ఉంటాను, కానీ ఇక్కడ 5 దేశాల్లో పనిచేస్తున్నాను. ముఖ్యంగా మన తెలంగాణలో, భారతదేశంలో తెలంగాణలో మా ఫోకస్ ఉంటుంది. ఎన్నో అనాథ అనే వర్డ్ నాకు వాడాలని లేదు, అది కూడా నేను అన్న దగ్గర నేర్చుకున్నాను. మా ఇల్లు అని పేరు పెట్టారు. ఎందుకు అంటే పిల్లలు మీరు ఎక్కడ ఉంటారు అంటే మా ఇంట్లో ఉంటాము అంటారన్న నాకు చాలా బాగా హత్తుకుపోయింది. మీరు టేకప్ చేసిన ఈ ఏవైతే కొన్నేళ్ళగా ఫైట్ చేస్తున్నారు ఆర్ఫన్స్ రైట్స్ గురించి నా పూర్తి మద్దతు ఉంటుంది. దీనికి ఫిబ్రవరి 8-9 తారీఖులో జరుగుతున్న కాన్ఫరెన్స్ చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి అని కోరుకుంటూ ఇంకొక మాట చెప్పి మనమందరం ఉండగా అనాథలు అనే పిల్లలు ఉండరు. నేను ఒకటి రెండవి చిన్నప్పటి నుంచి మనం విన్నాం మన ప్లెడ్జ్లో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని. అది చాలా హత్తుకుపోయింది నాకు. అదే ప్రెమిస్ మీద మనం ప్యూర్ నడుపుతున్నాం. ఆర్ఫన్ రైట్స్ అనేటువంటి దానికి వారు వచ్చి ఆ సమస్యలో వాళ్ళు చేయగలిగినటువంటి సపోర్ట్ ప్రపంచానికి ఏం అడ్రస్ చేయాలి అనేటువంటి దానికి హాలీవుడ్ ప్రముఖులందరూ కూడా ముందు ఒక నాంది పలకడానికి మార్టినీ ఫిలిమ్స్ అధినేత, స్టంట్ కోఆర్డినేటర్గా టైటానిక్ లాంటి సూపర్ ఫిలిమ్స్కి స్టంట్ కోఆర్డినేటర్గా వర్క్ చేసి జానీ మార్టిన్ అనుకున్నట్టు ఆయన అక్కడ డైరెక్టర్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి నెక్స్ట్ ఈరోజు మార్టినీ ఫిలిమ్స్ అనే ఒక ప్రఖ్యాత హాలీవుడ్ సంస్థకి ఈజ్ ద ప్రొడ్యూసర్, CEO, ఫౌండర్. సో వారిని అల్పాచినో, గాడ్ ఫాదర్ ఫేమ్ అల్పాచినో, నికోలస్ కేజ్ లాంటి టాప్ యాక్టర్స్ని ఆయన డైరెక్ట్ చేశారు అండ్ ఈజ్ ద ప్రొడ్యూసర్. సో వారు దీన్ని అడ్రస్ చేయడానికి సుముఖంగా స్పందించారు. పింక్ జాగ్వర్స్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థ అండ్ మార్టినీ సంస్థ ప్రతినిధులు ఈ కాన్ఫరెన్స్కి రావడానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు. దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి మన తెలంగాణ ప్రభుత్వ రిప్రజెంటేటివ్స్ అని అందించారు. డెఫినెట్గా ఈరోజు ఇప్పుడు KTR గారు వారి వంతు వారు చేశారు, KCR గారు వారు చెప్పారు అండ్ ప్రత్యక్షంగా గౌరవనీయులు వినోద్ కుమార్ గారు వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యకి తెలంగాణకి మీరు రండి అని చెప్పారు. ఇతర రాష్ట్ర ప్రముఖులు దత్తాత్రేయ గారు వారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతుగా చేశారండి. సో ఇది ఉద్యమంగా కాదండి, మన బాధ్యతగా తీసుకుందాం. అండ్ ముఖ్యంగా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్న, నేను ఒక రైటర్గా ఉన్న టైం నుంచి కూడా డైరెక్టర్ అయినా, ఇప్పుడు హాలీవుడ్లోకి ఎంటర్ అయినా మీడియా. పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్లో గత 3 రోజులుగా ఇండియన్ మైలోమా అకాడమిక్ గ్రూప్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు మాట్లాడుతూ బోన్ మారో, కిడ్నీ, బ్రెయిన్ క్యాన్సర్, మెదడులో పెరిగే కణుతులు ఇలా రకరకాల వ్యాధుల గురించి గత కొన్ని సంవత్సరాలుగా అధ్యయనం చేసి సర్జరీలను విజయవంతం చేయడం మన తెలంగాణకు అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. దేశంలోనే ఈ ఆపరేషన్స్ మన హైదరాబాద్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, అందుకు అమెరికా ప్రముఖ డాక్టర్లు సహకరించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు మరియు అమెరికా వైద్య ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ 3వ వార్షిక 3rd యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ మైలోమా కాంగ్రెస్, ఈ 3వ వార్షిక
సమావేశం. ఈ కాన్ఫరెన్స్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మల్టిపుల్ మైలోమా అనే ప్రాబ్లం ఏంటంటే బోన్కు అండ్ అట్ ద సేమ్ టైం అంటే బోన్ మ్యారోలో ఉండే ప్రాబ్లం వల్ల జబ్బులు బోన్స్ అని వీక్ అయిపోయిన తర్వాత వాటి ఎఫెక్ట్ ఏంటంటే కిడ్నీ మీద కూడా పడుతుంది. సో కిడ్నీ ప్రాబ్లం అవుతుంది, బోన్ ప్రాబ్లం అవుతుంది, బోన్ మ్యారో కూడా ప్రాబ్లం వస్తుంది కాబట్టి హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే దాని గురించి సిమ్టమ్స్ తెలియక ఏంటంటే ఏంటంటే ఫిజిషియన్, లేకపోతే ఆర్థోపెడిక్స్ డాక్టర్, లేకపోతే నెఫ్రాలజిస్ట్. సో ఇలా డాక్టర్ డిఫరెంట్గా వెళ్ళేసరికి అంటే ప్రాపర్గా నాలెడ్జ్ లేకపోతే దే మిస్ ద డయాగ్నోసిస్. సో ఆ డయాగ్నోస్ మిస్ కాకుండా అట్ ద సేమ్ టైం అంటే సిమ్టమ్స్ అవేర్నెస్ క్రియేట్ చేసేసి పేషెంట్స్ క్రియేట్ చేయడం ప్లస్ ఫిజిషియన్స్ క్రియేట్ చేయడం కోసం ఈ ఒక ఇమేజ్ అనే ఒక సంస్థ ఏంటంటే సబ్జెక్ట్ ఇండియన్ మైలోమా అకాడమిక్ గ్రూప్ అని స్టార్ట్ చేశాము. అది ఒక 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాము. ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ కండక్ట్ చేస్తూ ఆల్ ద ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు మల్టిపుల్ మైలోమా అంటే వాళ్ళ రీసెర్చ్ వాళ్ళ పేరు లేకుండా ఏ పబ్లికేషన్ ఉండదు. సో దే ఆర్ సో వెల్ నోన్ ఫిజిషియన్స్ all over the world as well. So without their names, you can't find a journal article on multiple myeloma. Very happy to be here. The cancer we're talking about is called multiple myeloma, which is a blood cancer. Patients used to live only about 2 or 3 years, not long ago. And now, with various new drugs, patients can live more than 10 years. And importantly, these drugs are all available in India, and therefore it is very important for more importantly, all these drugs are available in India, and that it's very important for physicians to learn how to use it and to make sure that patients get the benefit from these treatments all across India. So image is very important in that aspect of educating patients, educating physicians, and training a new group of doctors who can become specialists in multiple myeloma. I also want to thank Nizam's Institute of Medical Sciences for hosting us and for organizing this meeting in a really wonderful fashion. And so we are very happy to be here and to participate. We are also learning in addition to everything. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపాలిటీలోని 24వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నవారు మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా కాలనీలో తిరుగుతూ ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు అయిన ఎంఆర్ఆర్ కాలనీలో ప్రచారం చేయడం జరిగింది. ప్రచారంలో భాగంగా మేము గమనిస్తున్నాం ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2005వ సంవత్సరంలో దాదాపు 100 ఇండ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే వచ్చినాయని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా రేషన్ కార్డు కానీ ఇతర సౌకర్యాలు కానీ మొత్తం అప్పుడే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా. అందులో భాగంగా వాళ్ళకి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా ఇక్కడ సమస్య ఏంటంటే రాజీవ్ గురకల్ప నుండి ఇక్కడ నీళ్లు కోమటికుంట చెరువులో మురుగునీరు కలవడం జరుగుతుంది. డ్రైనేజ్ సమస్య బాగుంది. అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు ఆ మురుగునీరు డ్రైనేజీ బయటికి పొంగి పొలడం వల్ల రాకపోకలు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేము గమనించింది అదే. తప్పకుండా మాకు ఓటేసి గెలిపిస్తే ఈ సంవత్సరం ఖచ్చితంగా దగ్గర చేపిస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కోమటికుంట చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేయిస్తాం. అదేవిధంగా పెద్ద పైప్ లైన్ నుంచి నీళ్లు బయటికి పోవడానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళు తెలియజేయండి. అదేవిధంగా ఇక్కడ డ్వాక్రా భవన్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ లేదు, గుడి సమస్య ఉంది ఒకటి, అది కూడా చూస్తాం. ముఖ్యంగా కమ్యూనిటీ హాల్ కానీ డ్వాక్రా భవన్ కానీ కట్టిస్తామని చెప్పి వీళ్ళకు హామీ ఇవ్వడం జరుగుతుంది. రంగారెడ్డి రాజేంద్రనగర్ పరిధిలోని నార్సింగ్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పార్టీ ఎన్నికల పరిశీలకుడు, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. నార్సింగ్ గ్రామంలో పెద్ద ఎత్తున కౌన్సిలర్ అందరూ కూడా బస్తీలో తిరిగి ఇల్లు వాడవాడలో తిరిగి ప్రజల సమస్యలన్నీ మమ్మల్ని గెలిపియండి అని
మా ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి చెప్పుతూ పెద్ద ఎత్తున జులుసు తీసుకొని ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ మీరందరూ కూడా చూస్తున్నారు, మీడియా సోదరులందరూ కూడా, ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపు మన ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి ఇలా మాకు చూపెడుతున్నది. అందుకని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటుండే, అయ్యా మీరు ప్రజల మీద ఉండండి, ప్రజలే మీకు సహకరిస్తారు, మీరు ఎవరిని బతినాడేది అవసరం లేదంటే నిజంగా ఇలా ఓటర్స్ దగ్గర పోతుంటే మేము ఇన్ఛార్జ్ మా మధుసూదన్ రెడ్డి అనే మేమందరం కూడా నిజంగా కూడా ఎంత పెద్ద ఎత్తున ఎక్కడ పోయినా ప్రజలు అన్నగారు ఇప్పుడే చెప్తున్నాను, ఎక్కడ పోయినా బాగుందన్న ప్రజలందరూ కూడా మనకు సేవ చేస్తున్నారు. అందుకని ఇలా మేము ప్రజలను కోరేది ఒకటే, 3 మాటలు నన్ను కూడా ఎమ్మెల్యే గెలిపించినారు. నేను ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం అందరం కూడా ఇక్కడ మంచినీటి సమస్య చాలా ఉండే. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6.5 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేసుకున్నాం, మనం అందరం కూడా చూస్తున్నాం. ఆ అభివృద్ధి మనల్ని గెలిపిస్తామని కూడా మేమందరం ఇలా మా కౌన్సిలర్ 18 మందిని కౌన్సిలర్లు అందరూ కూడా ఎక్కడ వచ్చినా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున గెలిపించాలనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు ఒకటే అంటున్నారు, ముసలి వాళ్ళు అడిగితే, బిడ్డ మాకు పెద్ద కొడుకు కేసీఆర్ గారు ఉన్నంతసేపు మేము ఎవరికి ఏమో ఇంకొకరికి వేసే సమస్య లేదు, ఇలా మాకు 2,000 రూపాయలు పింఛన్ ఇచ్చి ఎంతో ఆనందంతో మమ్మల్ని అందరినీ మంచిగా చూసుకున్న పెద్ద కొడుకు, ఆ పెద్ద కొడుకు లేకపోతే ఇంకొకరికి ఇస్తామంట. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని నార్సింగ్ మున్సిపాలిటీలో ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా ఇంటింటి ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క నార్సింగ్ మున్సిపాలిటీకి అదేవిధంగా మణికొండ మున్సిపాలిటీకి మరి ఇన్ఛార్జిగా రావడం జరిగింది. మొత్తానికి ఈ 2-3 రోజుల వ్యవధిలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా గౌరవ శాసనసభ్యులు అన్న ప్రకాష్ గౌడ్ అన్న గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ ఇక్కడున్న స్థానిక సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడని ప్రజలు ఎక్కడికి పోయినా చెప్తున్న సందర్భం. మేము అబ్జర్వేషన్లో, ఎందుకంటే ప్రజల వద్దకు వెళ్తున్న సందర్భంలో ఇక్కడున్న కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ప్రజల వద్దకు వెళ్ళిన సందర్భంలో కూడా వారు కూడా తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీకే కారు గుర్తుకే ఓటేస్తామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, గౌరవ యువ నాయకుడు కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రం ముఖ్యంగా మున్సిపాలిటీల అభివృద్ధి వేగంగా జరుగుతూ ఉన్నది. దానికి ముఖ్యంగా గౌరవ యువ నాయకుడు కేటీఆర్ గారు చేస్తున్న చొరవనే అనే విషయాన్ని ఇలా చదువుకున్న వారు కూడా, ముఖ్యంగా ఇక్కడ ఐటీ ప్రాంతం ఎక్కువగా ఉన్నది, ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఐటీ కూడా విస్తరిస్తున్నందుకు అనేక ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఈరోజు మరి ఈ యొక్క ప్రాంతానికి ముఖ్యంగా కోకాపేట అదేవిధంగా ఈ నార్సింగ్ మున్సిపాలిటీ ఏరియాలకు వస్తున్న సందర్భం కాబట్టి ఐటీ ఉద్యోగులు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వైపే ఉన్నారనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా తేలిపోతున్నది. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ రాజేంద్ర నగర్లోని నార్సింగ్ మున్సిపాలిటీ, మణికొండ మున్సిపాలిటీ ఈ 2 కూడా కైవసం చేసుకోబోతున్నాం. ఇక్కడున్న 18 మున్సిపాలిటీ వార్డులకు 18కి 18 టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలవబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సూర్యాపేట జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. మంత్రి జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలో టీఆర్ఎస్ పార్టీ పైసా ఖర్చు లేకుండా వినూత్నమైన ఎన్నికల ప్రచారానికి దిగింది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇళ్ల ముందు వేసే ముగ్గులలో కారు గుర్తుకే మన ఓటు, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ముగ్గుల రూపంలో జరుగుతున్న ప్రచారం పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. రంగారెడ్డి జిల్లా బడంపేట్ కార్పొరేషన్ పరిధిలోని 3వ వార్డులో అర్చనా గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ వార్డులో కాంగ్రెస్ పార్టీకి స్థానికులు మద్దతు ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారని, కానీ అనంతరం మంత్రి టీఆర్ఎస్ పార్టీలో చేరారని అన్నారు. పార్టీ మారిన స్థానికుల మద్దతు కాంగ్రెస్కే ఉంటుందని పేర్కొన్నారు. కంపల్సరీ మర్చిపోకుండా ఎన్ని ఓట్లు
మా అర్చనా గోవర్ధన్ రెడ్డి బడంపేట్ కార్పొరేషన్లో 3వ వార్డు నుంచి కంటెస్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మాకు కాలనీలో కాంగ్రెస్ పార్టీపై చాలా బలం ఉంది. అలాగే మంచిగా స్పందన ఇస్తున్నారు, ప్రతి ఒక్కరూ రెస్పాన్స్ అవుతున్నారు. ఇదే విధంగా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి మన్ను నమ్మి ఓటేసి మేడం గారిని గెలిపించారు. ఇప్పుడు మేడం గారు పార్టీ మారినా కానీ ఇక్కడ ఇచ్చే స్పందన భారీ మెజార్టీతో మేము గెలుస్తాము. ప్రజలు కూడా మంచి స్పందన ఇస్తున్నారు. అదేవిధంగా కాలనీలో డెవలప్మెంట్ కూడా బాగా జరిగింది. ఇప్పుడు బాగా ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ పనులు కూడా చేస్తాను. మా భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు నీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, ఇంకా సీసీ కెమెరాలు ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో మేము గెలిచిన తర్వాత వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించి కాలనీని డెవలప్ చేస్తాము. అదే ఇప్పుడు మిగతా పార్టీలు ఇన్ని రోజుల నుంచి 20 ఏళ్ళ నుంచి గుర్తు రాలే, ఈ రోజు వచ్చి గుడి కట్టిస్తాం, గుడి మీద స్లాబ్ వేపిస్తాం, స్లాబ్ కాకపోతే సాయిబాబా గుడి కట్టిస్తాం, పోషమ్మ గుడి కట్టిస్తాం, మైసమ్మ గుడి కట్టిస్తాం అంటారు. ప్రజలు ఎవ్వరు నమ్మరు. ఇన్ని రోజుల నుంచి ఏమి చేయని వాళ్ళు ఇవాళ ఓట్లు రాగానే వచ్చి మేము ఇది కడతాం అది కడతాం అని ఈ గోవర్ధన్ రెడ్డి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, నేను బోయపల్లి గోవర్ధన్ రెడ్డిని. 6 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కాలనీలో ఏ సమస్య ఉందో ప్రతి దానిపైన కమిషనర్ వారికి లెటర్ ఇచ్చాను, సమస్యలపైన తీసుకెళ్ళాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మీరందరూ గెలిపించాలని కోరుతున్నాను. అర్చనా గోవర్ధన్ రెడ్డి. కొమరం భీం జిల్లా రెబ్బెన మండలంలోని శ్రీనివాస్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన భీమయ్య ఇంటిలో పత్తి అమ్మిన రసీదును దొంగతనం చేసి డబ్బులు కాజేసే ప్రయత్నం చేశాడు. బిల్లును దొంగిలించడానికి ప్రయత్నించిన శ్రీనివాస్ను ఇంటి యజమాని సీసీటీవీలో గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకున్నారు. అదే అదే అది పత్తి తెచ్చిండు మన కెమెరా కూడా చూస్తాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరంగల్ జిల్లాలో రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ నియోగ ఆత్మీయ సమ్మేళనం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్. తూర్పుగోదావరి జిల్లాలో అంబరాన్నంటుతున్న సంక్రాంతి సంబరాలు. వంటలు చేస్తూ సందడి చేసిన వైసీపీ నేతలు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎన్జీఓ అనాథాశ్రమం ఆధ్వర్యంలో మీడియా సమావేశం. వచ్చే నెలలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.